సరే మొత్తం కథ వినాలి కదా. ఈయన అనగనగా ఇద్దరు మంచి పేదోళ్ళు. ఒకడు వెల్డరు, ఇంకోడు గుర్రాలు తీసుకెళ్ళి. నువ్వు నాకేమన్నా డబ్బింగ్? లేదన్నా, నేను కూడా నీతో కలిసి జుహూ బీచ్ లో పిల్లలు సవారీ చేసే గుర్రాలు అద్దెకిస్తూ బతుకుతూ ఉండేవాడు. మా నాన్న 6 గుర్రాలుండేవి, 2 పెళ్ళాలు. విక్టోరియా వీరాగారి దగ్గర. చాలా ఆపరా, నీ అబ్బకాలానికి వెళ్తే ఇప్పుడు ఎలా కథ పూర్తవుదో. సరే చెప్పు. ఇప్పుడు ఆ వెల్డింగ్ షాపు అమ్మేసి గుర్రాల్ని అమ్మేసి అసహ్యమైన కంపు కొడుతున్న ఈ స్లమ్ లో ఏరోప్లేన్ సౌండ్ లో కష్టపడుతూ బతుకుతున్నాం. అద్దె తక్కువ కాబట్ట బాస్. మధ్యలో దూరద్దు జాన్సన్. బి బి నువ్వే మర్చిపోతా ఎట్లా మిస్టర్ ఏ. సరే బి, ఇప్పుడు చెప్పనా వద్దా? చాలా ఆరోగ్యవంతమైన మురిక్కాలువ పక్కన ఒక విశాలమైన స్థలం. కానీ దురాశ పుట్టిన ఓ సేటు. శెట్టి గారు కదా, సడన్ గా సేట్ అంటున్నావు? దేవయ్య శెట్టి గారు. రే, ముంబైలో డబ్బున వాళ్ళంతా సేట్లేరా? అదేలా? అదంతే. మా అందరి స్థలాల్ని ఆక్రమించుకున్నాడు. అదెలా ఆక్రమించుకుంటారండి? మీరు తిన్నగా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా. ఏంటి అర్థం లేకుండా మాట్లాడతారు? పట్టా మన పేరు మీద ఉండాలి కదా, అప్పుడే స్థలం మన సొంతం అయ్యేది. పట్టా లేదా? ఆ స్థలం మీది కదా. ఎవరన్నారో నిన్ను? చెట్టు నువ్వు పట్టాడుగుతావా? మొక్క నువ్వు పట్టాడుగుతావా? మనమంతా కూడా అలా మొరకెత్తుకొచ్చిన వాళ్ళమే. ఇదంతా మందే. నాది కూడా. నీది నాది, ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ సొంతం. ముఖ్యంగా ఇల్లు లేని పేదోళ్ళకి. నీకు ఇల్లుందా? మరి ఇండియా ప్రజలకి సొంతమైన స్థలాన్ని ఒక వ్యాపారి అన్యాయంగా ఎగరేసుకుపోయాడు. బుల్డోజర్తో సినిమాలు చూపిస్తారే, అర్థమైంది. ఇంతవరకు ఏదో క్రిమినల్ పని చేయబోతున్నామని ఫీలింగ్తో ఉన్నా. ఇప్పుడు నాకంతా న్యాయంగా అనిపిస్తుంది. అదెలా మీకు మాత్రం న్యాయం అనిపిస్తుంది? వాడికి న్యాయంగా అనిపిస్తుంది, వదిలేయరా. సారీ, వాడు అన్నాను. పర్వాలేదు. మంచోళ్ళ ఉన్నాడే. రే అన్నారం, సింపుల్ అయిన విషయానికి ఎక్కువ ప్రశ్నలు వేసి బుర్ర తినకూడదు, అర్థమైందా? సరేరా, నువ్వే చెప్పరా, నేను వింటా. సరే, నవ్వుతూ ఉంటే ఎలా చెప్పు. కథ మొత్తం చెప్పారు కదా, ఇంకేమని చెప్పడానికి? లేదే, క్రేన్ స్కూల్లోకి తిప్పి పిల్లాన్ని తీసుకొస్తా అన్నావు. ఎలా తీసుకొస్తావు? వాడొస్తాడా? దీంతో మొత్తం వచ్చేలా చేస్తాను. ఏంటది? క్లోరోఫారం. ఓ, కూల్ డ్రింక్. పిల్లాడితో ఎలా తాగిస్తావు? తాగక్కలేదు, వాసన చూస్తే చాలు. తెరవద్దు, ఈ సచ్చే సావుగా ఉందే. ఈరా పట్టుకున్నా. ముందంతుడు విసిగండే కిక్కులే. ఎలా తిరుగుతున్నట్టుగా ఉందిరా. రై రై రండ్రా. ఒకే ఒక డౌట్ బాబు, ఇంకా బుర్ర తినకు. ఇది ఉంది కదా క్రేన్, దీన్ని అలా స్కూల్ పక్కకి తిప్పితే చాలు. ఏం కదా, కొంచెం రక్తం. బాసును వెంటనే కాళీగుడికి తీసుకెళ్దాం. కాళీగుడిక ఒకేసారి బలి ఇవ్వడానిక? ఆసుపత్రికి తీసుకెళ్ళరా, చెయ్యి నొప్పిగా ఉంది. వెళదాం అంటే వెళదాం, కానీ బావకు నిన్న ఆపరేషన్. అక్కడ రక్తం, ఇక్కడ నీకు రక్తం. ఏ దేవుడికో కోపం వచ్చింది అనిపిస్తుంది నాకు. అవును మిస్టర్, అతను చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. అవి తాగి నీళ్ళే కదరా? అవునన్నా, గుర్రం తాగే నీళ్ళు వారం రోజులైంది. గుర్రం గిల్ చేసిన నీళ్ళు పుట్టు మీద పోస్తావేట్రా? ఏమవుతుంది, అది కలిసిన పుండే కదా, పర్వాలేదు. ఏంటి పర్లేదు? గుర్రానికి ఇంజక్షన్ చేయించావరా? కుక్కలా కరుస్తుంది. అవును జాన్సన్, కుక్క గుర్రం దాదాపుగా ఒకటే. కుక్క గరిస్తే చాలా కష్టం. మనిషి మురిగి మురిగి పిచ్చికి చస్తాడు. ఊరుకోవయ్యా, నా గుర్రం నన్ను చాలాసార్లు కరిచింది. నేనేమైనా సకిలిస్తున్నానా? అదేం లేదు బాస్. ఏంటదేం లేదు? మనిషికి పిచ్చెక్కితే దానికి మందే లేదు తెలుసా? అవును, నీకు తెలియకుండా నీ గుర్రాన్ని పిచ్చుకు కరిచి ఉంటే? కుక్కేం కరవలేదు, 2 వారాల కింద ఎలుక కరిచింది. అదేమన్నా ప్రాబ్లమా? మీరేమన్నా డాక్టర్లు అంటారా? నా చెయ్యి గురించి వాదించుకుంటున్నారు. చెయ్యి నొప్పిగా ఉందిరా, ఆసుపత్రికి తీసుకుపోండిరా.